ఎవరు? నా సిస్టర్. మేమిద్దరం పార్ట్నర్స్ అయ్యాం. ఈ ప్రాజెక్ట్ ని మేం కలిసే చేయబోతున్నాం. ఆయన ఏది బాబాయ్? రాలేదమ్మా. ఏంటక్కడ? ఉండు, దులుపుతాను. భార్గవి లేకు. ఎవరన్నా చూస్తే తప్పుగా అపార్థం చేసుకుంటారు. లే, ఏముంది అక్కడ? లెమ్మంటున్నా. చందు, సారీ చందు, ఆఫీస్ లో బాగా లేట్ అయిపోయింది. వెళ్దాం పదా. ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. ఈ పాటికి ఆవిడ ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటారు. అయినా ఎప్పుడు వెనక్కి వెళ్లారు? ఎప్పుడు వస్తున్నారు? ఐఎమ్ సారీ చందు, అనుకోకుండా ఫారెన్ నుండి గెస్ట్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ బాగా లేట్ అయిపోయింది. ఎక్కడ మాట్లాడారు? ఆఫీస్లో. నేను ఆఫీస్కి వచ్చాను, మీరు లేరు. అవునా? నువ్వెందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానో ముఖ్యం కాదు. మీరెందుకు అబద్ధం చెప్తున్నారో చెప్పండి. ఆఫీస్లో లేకుండా ఉన్నానని ఎలా చెప్తున్నారు? నేను ఆఫీస్లో లేనని ఎవరు చెప్పారు? మరి నేను వచ్చేసరికి లేరు కదా. నువ్వు వచ్చేసరికి లేను, కానీ నువ్వు రావడానికి ముందు వరకు అక్కడే ఉన్నాను. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళతో కలిసి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ముందు ఆఫీస్లోనే ఉన్నానన్నారు, ఆ తర్వాత బయటికి వెళ్ళాను అంటున్నారు. ఆఫీస్లో పనుందని నాతో చెప్పి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఫారెన్ ఫ్రెండ్స్ వచ్చారంటున్నారు. మీరు నాతో అబద్ధం చెప్తున్నారు. అబద్ధమా? అబద్ధం ఎందుకు చెప్తాను? మీ మాటలు చూస్తుంటే అలాగే ఉంది. ఈ రోజంతా మనం కలిసి గడిపేద్దాం అన్నారుగా. హాస్పిటల్ నుంచి సినిమాకి వెళ్దాం అన్నారు, అటు నుంచి పార్క్ కి వెళ్దాం అన్నారు. అవన్నీ ఏమయ్యే? అన్ని వదిలేసి ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లారు. మీరు మాత్రం అంతా తిరిగేసి వచ్చారు కదా. అది కాదు చందు, ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని చోట్లకు వెళ్లాల్సి వస్తుంది, కొంతని కలవాల్సి వస్తుంది. అది నా బిజినెస్ లో భాగం. కొంచెం అర్థం చేసుకో. ఇది కూడా మీ బిజినెస్ లో భాగమేనా? ఏంటక్కడ? లెమ్మంటున్నా. అడిగేది మిమ్మల్ని. ఏంటిది? ఇది కూడా మీ బిజినెస్ లో భాగంగానే వచ్చిందా? ఆ ఫారెన్ ఫ్రెండ్ ఆడా మగ? ఇద్దరు భార్యాభర్తలు. మరి ఇందాక ఫారెన్ ఫ్రెండ్ అని ఒక్కరే ఉన్నట్టు చెప్పారు. అంటే అంటే అది ఏదో మాట వరుసకు చెప్పాను. మరి లిప్స్టిక్ ముద్ర ఇక్కడికి ఎలా వచ్చింది? అది ఆవిడ అనుకోకుండా కింద పడబోతుంటే నేను పట్టుకున్నాను, నా మీద పడింది. అలా పడినప్పుడు ఇది నాకు అంటున్నట్టుంది. ఎందుకో మీ మాటలేవి నమ్మశక్యంగా లేవండి. అంటే నన్నే అనుమానిస్తున్నావా? ఏం చందు, నువ్వే అనుమానిస్తే ఎలా చెప్పు? నేనంటే నమ్మకం లేదా? నా మాట మీద నమ్మకం లేదా? నాకుంది అదొక్కటేనండి. మీ మీద ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇంతకాలం బతుకున్నాను. ఆ నమ్మకం పోయిన రోజు నేను బతకనండి. చందు, డాడీ మోసం చేసి నన్ను వదిలేసి వెళ్లిపోయి ఆ భార్గవి పంచన చేరారు. మీరు అలా చేయకండి, నేను తట్టుకోలేను.
పదరాడి. నమస్తే సార్. ఏడుండయా మీ కమిషనరు? లోపల ఉన్నారు సార్, వెళ్ళండి. సరే నువ్వు. ఎవరండి ఆయన అంత రఫ్ గా మాట్లాడుతున్నాడు? ఆయన పేరు ధనుష్కోటి, ఆ పక్కన ఉంది శివకోటి అని ఆయన కొడుకు. పేరు పోసిన రౌడీలు. ఎక్కడ డబ్బు వస్తుందంటే అక్కడికి వెళ్ళి వాళ్తారు. నమస్కారం కమిషనరు. నమస్కారం సార్, రండి. మీరేంటి సార్ ఇంత సడన్ గా వచ్చారు? ఏం చేస్తామప్పా, మీరు మమ్మల్ని పిలవకపోతాండ్రి. ఏమైనా ఎత్తుక్కుంటూ రావాలి కదా, అందుకే నిన్ను ఎత్తుక్కుంటా వచ్చిండాము. గవర్నమెంట్ 50,000 ఇల్లు కట్టించడానికి జీవో పాస్ చేసింది కదా, మరి ఆ కాంట్రాక్ట్ సంగతి ఏం చేశారు? ఈ సంగతి మాకెట్టా తెలిసిందని ఆశ్చర్యపోతాండావా? రేయ్, కంప్యూటర్లో ఉంటాది ఏందిరా అది? గూగుల్ డాడీ. గూగుల్. దానికే తెలియనంత నెట్వర్క్ ఉంటా తప్ప నా కాడ. ఆ కాంట్రాక్టు ఈ తూరి కూడా మనకే రావాలా? ఏం చేస్తావో నువ్వు చేయి, నీకేం చేయాలో అది మేం చేస్తాం. అర్థమైందా? సారీ సార్, అది భార్గవి అని ఓ సివిల్ కాంట్రాక్టర్ కి అప్పచెప్పాం. మినిస్టర్ గారి రికమెండేషన్ సార్, స్వయంగా ఆయనే ఫోన్ చేసి ఇవ్వమని చెప్పారు. ఎవరయ్యా మినిస్టరు? ఏ కాంట్రాక్ట్ అంటే వాడబ్బ ముల్లి అనుకుంటాండా? ఎవడికి పడితే ఆడికి ఇస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటేమా? నాదే ఉంది సార్, మినిస్టర్ గారు ఏది చెప్తే అది ఫాలో చేయటం నా పని, పవర్ వారిది, ఫాలో చేయడం నా పని. ఇదిగో కమిషనరు, మినిస్టర్ చెప్పినా ఆడి బాబు చెప్పినా సరే ఈ కాంట్రాక్టు మనకే రావాలా, లేకపోతే ఈ ఆఫీసులో బాంబుల మోత మోగిపోతాది. సార్ మీరు ఒక్కసారి మినిస్టర్ గారితో మాట్లాడండి సార్. రే శివకోటి, డాడీ. ఆ మినిస్టర్ ఎవరో ఫోన్ గలపరా, మాట్లాడతాను. డాడీ ఫోన్ తీయటం లేదు. గబ్బు నాయలకి మన వీడికి వచ్చిండామని తెలిసిపోయి ఉండాది, అయినా మనం వదిలేది లేదు. ఇదిగో కమిషనరు, ఆ పిల్ల పేరేందన్నావు? భార్గవి సార్. భార్గవి. దానికి ఇచ్చుండావా? నీ ప్రాణం పోతాది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మినిస్టర్ సంగతి నేను చూసుకుంటా. అర్థమైందా? పదరా కోటి. హలో. ఏంటి బావా, చాలా సీరియస్ గా ఉన్నట్టున్నావు? నేను సీరియస్ గా ఉన్నానని నీకు చెప్పానా? నువ్వు చెప్పకపోయినా నీ వాయిస్ లో ఆ టెన్షన్ నాకు బాగా అర్థమవుతుంది బావా. అయినా నేను సీరియస్ గా ఉంటే నీకెందుకు, మామూలుగా ఉంటే నీకెందుకు? నేను బాధపడుతుంటే నువ్వు టార్చర్ పెడతావు, ఆపేస్తావా? లేదుగా. ఎందుకు నవ్వుతున్నావు? ఈ టైంలో నీ మొహం ఎలా ఉంటుందా అని తలుచుకుంటే నవ్వొస్తుంది బావా. నాకు తెలుసు నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. నేనేమి టెన్షన్ లో లేను. అవునా? ఏది ఆ మాట లిప్స్టిక్ అంటుకున్నా
నీ షర్ట్ ని చూసి చెప్పు బావా. అంటే నా షర్ట్ మీద లిప్స్టిక్ మరక పడటం నీకు తెలుసు అనమాట. ఇది నువ్వు కావాలని చేసావు కదూ? ఎంత అమాయకుడివి బావా నువ్వు. నేను యాక్సిడెంటల్ గా నీ మీద తుళ్ళిపడ్డాను అని అనుకున్నావు కదూ? అది సరే గాని ఆ మరక చూశాక మా సిస్టర్ ఏమంటుంది? అసలు నువ్వు మనిషిమేనా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? సరదా బావా. బావా మరదళ్ల మధ్య ఆ మాత్రం సరదాలు సరసాలు లేకపోతే ఎలా చెప్పు? చూడు భార్గవి, నేను నీతో బిజినెస్ పార్ట్నర్ గా ఎందుకు చేరానో, ఏ పరిస్థితుల్లో చేరానో నీకు బాగా తెలుసు. నా వల్ల నువ్వు బాగుపడటం కోసం ప్రయత్నించు, అంతేకాని ఇలా నాకు చందుకి మధ్య కలతలు సృష్టించే ప్రయత్నం చేయొద్దు. భార్య అంటే నీకు ప్రాణం కదా బావా. నీలో నాకు నచ్చింది నీ సిన్సియారిటీనే బావా. నాకు భార్యని ప్రేమించే మగాడన్నా, ఆడదాన్ని గౌరవించే మగాడన్నా చాలా ఇష్టం. ఓకే, పాపం చందుకి బాగా దొరికిపోయి ఉంటావు. జాగ్రత్తగా మేనేజ్ చేసుకో. ఉంటాను బావా, బాయ్. ఏయ్, ఎవరు లోపల? వావ్, హే, ఎవరు నువ్వు? ఎందుకలా అరుస్తున్నావు? ఇక్కడ భార్గవి అంటే నేనే. ఏం కావాలి? నువ్వా? భార్గవ్ అంటే ఎవరో వయసు అయిపోయిన మనిషి అనుకున్నాను, కానీ ఈ వయసులో ఉన్న ఆడపిల్లవని అస్సలు అనుకోలేదు. హే, పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలతాయి. అసలు ఎవడ్రా నువ్వు? ఈ మాట నువ్వు కాకుండా ఇంకొకరనుంటే ఈ పాటికి ఇక్కడే మర్డర్ జరుగుండేది. కానీ ఎందుకో నాకు నీ మీద కోపం రావటం లేదు. కారణం ఏమై ఉంటుందబ్బా? నీ అందం. నాకు నువ్వు విపరీతంగా నచ్చేసావు బేబీ. ఎవరినైనా కాళ్ల మీద పడేలా చేసుకునే ఈ శివకోటి ఈరోజు నీ అందానికి దాసోహం అంటున్నాడు. నిన్ను కూల్ కూల్ కూల్, ఆవేశపడకు బేబీ. నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు గవర్నమెంట్ కట్టే బిల్డింగ్స్ కి కాంట్రాక్ట్ తీసుకోబోతున్నావని తెలిసింది. ఆ కాంట్రాక్ట్ చేస్తే మేమే చెయ్యాలి. మేం కాకుండా ఇంకెవ్వరు పోటీకి వచ్చినా వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టాం. నేనొచ్చింది కూడా అందుకే. కానీ నిన్ను చూశాక అలా చెప్పలేకపోతున్నా డియర్. తప్పుకో బంగారం, మర్యాదగా పోటీ నుంచి తప్పుకో. మా నాన్నతో మాట్లాడి నీకు మంచి కాంట్రాక్ట్ ఇప్పిస్తాను, ఓకే? నేనెందుకు తప్పుకోవాలి? నీకు చేతనైతే పోటీ పడి గెలుచుకో. పోటీ పడతాను, కాంట్రాక్ట్ విషయంలో కాదు. నిన్ను
సొంతం చేసుకోవడం. You rascal! వద్దు, నీలాంటి అందగత్తె నాతో గొడవ పట్టం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు వారం టైం ఇస్తున్నాను. నీ అంతటా నువ్వే కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పు. వస్తాను డియర్. Once again I repeat, baby. నువ్వు చాలా అందంగా ఉన్నావు. సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టేసరికి ఏం చేయాలో తెలియడం లేదు కదా రాజా. చందు వచ్చి నీ గురించి చాలా బాధపడింది రాజా. తెలుసు మూర్తి గారు. చందుని హాస్పిటల్ తీసుకువెళ్తానని తీసుకువెళ్ళకపోయాను. దానికి అలిగి కూర్చుంది. అలక వరకు అయితే పర్వాలేదు రాజా, అలిగితే ఓదార్చే అవకాశం ఉంది. కానీ అనుమానిస్తేనే చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకో. అనుమానానికి విరుగుడు నమ్మకం. ఆ నమ్మకం సన్నగిల్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అనవసరంగా భార్గవితో బిజినెస్ డీల్ ఒప్పుకొని తప్పు చేశాననిపిస్తుంది మూర్తి గారు. ఆ రోజు నాకు అంతకంటే వేరే మార్గం కనిపించలేదు. ఈరోజు అదే ఒక పెద్ద తలనొప్పిలా తయారైంది. భార్గవి కావాలనే ఫోన్లు చేస్తుంది, కావాలని నన్ను ఏడిపిస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. దాని నుంచి ఎంత తొందరగా బయటపడతావో ఆలోచించు రాజా. నీకు తెలియకుండా నీ చుట్టూ అనుమానపు నీడలు కమ్ముకుంటున్నాయి. ఇది నీ జీవితానికి చాలా ప్రమాదంగా మారిపోతుంది. మీ మామగారు, నీ భార్య ఒక్కొక్కరు నిన్ను అనుమానించడం మొదలుపెట్టారు. రండి అంకుల్. కూర్చోండి. మీరు మాట్లాడుతున్నాడు రాజా. నా కోసం వచ్చి వెళ్ళారని మూర్తి గారు ఇప్పుడే చెప్పారు. ఎందుకు వచ్చానో కూడా చెప్పే ఉంటారుగా. అసలు ఎందుకు ఆ ఇంటికి వచ్చావు? ఎందుకు భార్గవిని కలిసావు? ఎందుకు తనతో మాట్లాడుతున్నావు? రాజా, ఆ భార్గవి ఎలాంటి మనిషి నీకు తెలుసా? నేను ఏ పరిస్థితిలో అక్కడ ఉన్నానో నీకు తెలుసా? అన్నీ తెలిసి కూడా నువ్వు ఎందుకు భార్గవితో చనువు పెంచుకుంటున్నావు? చనువు పెంచుకోవడం ఏంటి అంకుల్? తనని కలిసినంత మాత్రాన చనువుగా ఉన్నట? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? గంజాయి వనంలో తిరుగుతూ తులసి మొక్క కోసం వెతుకుతున్నానంటే ఎంతవరకు నమ్ముతారో నువ్వు ఆ ఇంటికి వచ్చి భార్గవితో కలిసి మాట్లాడడం చూశాక ఎవరైనా ఇలాగే అనుమానించి మాట్లాడతారు రాజా. అది నీ తప్పు కాదు. ఆ భార్గవి గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంకుల్, మీకు ఆ భార్గవి గురించి ఏం తెలుసో నాకు తెలీదు. కానీ నా గురించి మాత్రం ఒక విషయం చాలా క్లారిటీగా చెప్తున్నాను. నేను కేవలం ఆంటీని కాపాడటం కోసం మాత్రమే ఆ భార్గవితో సివిల్ కాంట్రాక్ట్స్ కి పార్ట్నర్ అయ్యాను. సివిల్ కాంట్రాక్ట్ కి పార్ట్నర్వా? అవును. భార్గవితో చేతులు కలపకపోతే
ఆంటీని కాపాడుకునే అవకాశం నాకు దొరకలేదు. నేను బిజినెస్ పార్ట్నర్గా చేతులు కలిపి అగ్రిమెంట్స్ చేసుకున్న తర్వాతే ఆంటీని విడిపించడానికి నాకు అవకాశం దొరికింది. జయంతిని కాపాడుకునేంత వరకే నువ్వు ఆలోచించావు రాజా. కానీ భార్గవి వేసిన గాలానికి నువ్వు చిక్కుకున్నావన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. ఆ భార్గవి నాతోనే ఛాలెంజ్ చేసింది. నీ కూతుర్ని నీ అల్లుడిని విడదీస్తాను చూడు అని చెప్పింది. ఆ ప్లాన్లో భాగంగా ఈ అగ్రిమెంట్కి నిన్ను తీసుకొచ్చింది అని నీకు అర్థం కావడం లేదా రాజా? భార్గవి చాలా మొండి మనిషి. అదును కోసం పులి ఎంత ఓపికగా ఎదురు చూస్తుందో అంత పట్టుదల భార్గవిలో ఉంది. అవకాశం రాగానే నిన్ను పట్టేసింది. నేను నా లిమిట్స్లో ఉంటే నన్నేం చేయగలుగుతుంది అంకుల్? నేను ఎంత ఆలోచించుంటే ఆ అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేసుంటాను. నీకు నీ గురించి మాత్రమే తెలుసు, నీ లిమిట్స్ ఏంటో తెలుసు. కానీ భార్గవికి లిమిట్స్ లేవు. అనుకున్నది సాధించడానికి తను ఎంత దూరమైనా వెళుతుంది, ఏదైనా చేస్తుంది. గవర్నమెంట్ వరకు అయినా భార్గవి ఎవరయ్యా? నిన్నగాక మొన్న ఈ వ్యాపారానికి వచ్చిండది. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాగా. జయంతి సేల్స్ ఎలా పెరిగాయి? మన డీలర్స్ అట్టెలా వెళ్లారు? ఎలా వెళ్లారో అతన్ని అడిగితే ఏం చెప్తాడు? ఎలా చావు దెబ్బ కొట్టానో చూడు. దట్ ఈస్ జయంతి.